ఇక నది హృదయంలోకి ఎవరు చేశారు? సాతాను. ఇక 1 by 1 దొంగతనాలు, అమ్మా నాన్న మాట ప్రమాణాలు చెప్తూ ఇలా చేసుకుంటూ పోవడమే. ఒక్కొక్క పాపం చేసినప్పుడల్లా ఇలా ఎందుకు ఇప్పుడు పాప పట్టుకోండి. ఇప్పుడు అడుగుతా, పిల్లలు ఫస్ట్ మానవుని దేవుడు ఇలాగే చేశాడా? ఇలా చేయాల. ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు, మనిషి ఎలా ఉన్నాడు? దేవుడు అలానే ఉన్నాడు, మనిషి అలా లేడు. అయితే ఇలా అయిపోయిన మనిషి చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. అయితే దేవుడు మనం నరకానికి వెళ్ళడం ఇష్టం లేక దేవుడే మానవుడిగా దిగి వచ్చాడు. పాడైపోయిన మనల్ని ఇప్పుడు ఆయన బాగు చేయబోతున్నాడు అని చెప్తాం. ఇంకా పిల్లలకు ఆసక్తి వస్తుంది. ఇప్పుడు ఇది చర్చ్ అనుకోవచ్చు, లేదా దేవుడు అని అనుకోవచ్చు. ఇప్పుడు ఇది దేవుడు. ఇప్పుడు ఇది ఎవరు చెప్పండి? దేవుడు. సిస్టర్ మీరు వాళ్ళని పిలవాలి, ఎందుకంటే దాని లేవు లేదని చెప్పాలి. అంటే తెలుసుకోవాలి ఎవరు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కళ్ళు మూసుకొని దీనిలో చేయి పెట్టాలా. దీనిలో చేయి పెట్టినప్పుడు లోపల మిషన్ ఉంటుంది. ఆ మిషన్ తగిలిననుకోండి ఏళ్ళు అక్కడికి కట్ చేస్తుంది. పెడతారా? పెడతారా అని అన్నప్పుడు వాడు అమ్మ నేను పెట్టినట్టాడు, పెట్టరా పెట్టరా అంటే మొత్తానికి వాడు చేయి పెట్టిన అని అరుస్తా అనమాట. వాడు ఎగిరంతో ఏం పెట్టినాను చెప్పి చేయించు. అందులో ఏం లేదు చెప్పడం నీకు ఎంత భయం ఉందా? నాకు ఇప్పుడు తెలియలేదు. దీని ఏమైనా ఉందా? ఏం లేదు. సరే ఇప్పుడు చెప్పండి, దేవుడు దేవుడు చదువు చెప్పడం మనిషి పాపంతో అయిపోయాడు. ఇప్పుడు పాడైపోయిన మనిషి దేవుడు తీరు బాగు చేయబోతున్నాడు. ఇప్పుడు నవీన్కి ఎవరు చెప్పరే పాడైపోయిన జీవితం తీరు బాగోతుంది వేసుకున్న దగ్గర కానుగానే ఇప్పుడు వేసుకున్న దగ్గరికి వచ్చాడు. ఒక్కొక్క పాపం ప్రార్థన చేస్తున్నట్లే చెప్పాడు. కథ చెప్పు. పాపము, అబద్ధాలు, దొంగతనాలు, బీడీలు, సిగరెట్లు, కాత చెప్పిన సీరియల్ చెప్పు. ఏమన్నా మా కాత చెప్పండి అర్థం లేదు. సంథింగ్ రాంగ్. ఓకే, ఆయనలో ఉన్న పాపాలన్నీ కూడా వేస్తారు. ఇప్పుడు అందిస్తాను. నాకు ఏమైనా చూసేది మీరేం భయపడదు. నాకు ఏమైనా చూసే తీరు. ఇప్పుడు యేసు ప్రభు గారు తమ జీవితాలు అప్పగించుకుంటారు. దేవుడు వాళ్ళు ఎలా మారుతారు ఇప్పుడు చూద్దాం. చూస్తే సిస్టర్ చూపించండి. దేవుడు తిరిగి మరలా ఆయన బాగు చేసేసాడు. ఇప్పుడు చూడండి దేవుడు ఎలా ఉన్నాడు. మానవుడు ఇప్పుడు అలా అయ్యాడే లేదా? అలా అయిన వాళ్ళే తిరిగి మళ్ళీ దేవుడు కనుక పరలోకానికి వెళ్తారు అని చెప్తాను. ఇప్పుడు అర్థమైందా లేదా? ఇప్పుడు మీకు అర్థం కాదు. ఇక్కడ అది ఎక్కడ వచ్చింది? అదే నేను చెప్పాను కదా, కొంత సమయం కేటాయించాలి, కొంత ధనం కేటాయించాలి, కొంత ప్రాక్టీస్ ఉండాలి. అదే సిద్ధపడుతున్నాను. ఇప్పుడు ఇలా చెప్తే వాడికి అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా లేదా? ఇప్పుడు రక్షణ వాటి ఎంత ఈజీగా దృశ్యమార్గంలో చెప్తే వాడికి 95% అర్థం కదా, అర్థమవుతుంది. కాబట్టి ఇది దేవుడి శక్తి ఎవరు చెప్పకూడదు. తీసుకెళ్ళి ఏమి లేదు, అసలు ఏం లేదు.